సంక్రాంతి రద్దీపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉందని, సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. రద్దీ నియంత్రించడానికి కలెక్టర్లతో మాట్లాడతానని అన్నారు. గత సంక్రాంతితో పోల్చితే చాలా వరకు రహదారులను మెరుగుపరిచామని, వచ్చే నెలాఖరుకు మిగిలిన రహదారులు బాగు చేస్తామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఎప్పుడు లేని విధంగా ఈసారి సంక్రాంతికి రద్దీ ఎక్కువగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు క్రితం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సొంతూళ్లకు వెళ్లే వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రద్దీ కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని నియంత్రించేందుకు కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. కలెక్టర్లతోనూ అటు పోలీసు అధికారులతో మాట్లాడి దానికి అనుగుణంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ఇంటి అనేది కూడా పరిశీలిస్తా చెప్పారు. ఎందుకంటే ప్రధానమంత్రి కనుక గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతికి తరలి వచ్చేవాడు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే సొంతూళ్ళకి రావాలన్న ఆతృత చాలా మంది కూడా ఎక్కువ మంది ఈసారి ఈ వారి సొంత గ్రామాలకైతే చేరుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్స్ అవి కూడా చాలా మటుకు మెరుగుపడ్డాయి. వాటి కారణంగా కూడా ఎక్కువ మంది పెరిగారు కూడా చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే ప్రధానమంత్రి కనుక ఈ ఎక్కువ వీళ్ళంతా కూడా ఒకసారిగా రావడంతో బస్ స్టాండ్స్ అన్ని రద్దీగా మారిపోయి ప్రధానంగా చూస్తే కనుక విజయవాడ పండితూరు బస్ స్టేషన్ కావచ్చు, వేరే ఇతర బస్ స్టేషన్స్ కావచ్చు, అంటే రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం కావచ్చు, లేకపోతే తిరుపతి ఈ మెయిన్ బస్ స్టాండ్ లో ఎక్కువగా రద్దీ ఎక్కువ పెరిగిపోయింది. వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. కనుక ఇమీడియట్ గా ఈ రద్దీని తగ్గించేందుకు అటు కలెక్టర్లతోనూ అటు పోలీసు అధికారులతో మాట్లాడి ఆల్టర్నేటివ్ గా ఈ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఏమన్నా ప్రైవేట్ కాలేజీస్ బస్సులు ఏర్పాటు చేస్తే దీంతో దాన్ని కూడా పరిశీలించాలని ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సంక్రాంతికి ప్రజల మధ్య సంబంధాలు పెంచేందుకు ఈ సంక్రాంతి పండుగ ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది తన భార్య భువనేశ్వరి కారణంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి ఆపరేషన్స్ కోసం కుప్పం వెళ్తూ ఉంటాను. అక్కడ మొత్తం కూడా అక్కడ అనుబంధాలు ఆత్మీయతలు అన్ని కూడా పంచుకోవడం కూడా జరుగుతుంది. ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఈ విధానాన్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.